థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే ఈరోజు పిలుపునిచ్చారో ఆ పిలుపుని తూచా తప్పకుండా మా సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపుకి మార్గంగా మంచి మెజార్టీతో గెలిచే విధంగా కృషి చేస్తామని తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అయోధ్యరామరెడ్డి గారికి, అదేవిధంగా మర్రి రాజశేఖర్ గారికి, పేరు నాని గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ ముగింపు సందేశాన్ని పేరు నాని గారిని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. జై జగన్. ముందు కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఒకటే, మన వంతు మనందరం కోరేది, మనం చూసేది జగన్మోహన్ రెడ్డి గారి జెండా, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం. జగన్మోహన్ రెడ్డి మన కళ్ళ ముందు ఎప్పుడు ఉంటాడు. కార్యకర్తలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరుని నానియా, మల్లాది విష్ణువా, ఎల్లంపల్లి సీనియా, అభ్యర్థి అనేది ఎవరు మనకు అనవసరం. మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఇక్కడ ఎవరు నుంచున్నా మనం జెండా, మన చేతి పీడికిలి బిగించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. మనం ఓటేసేది, ఓటు వేయించేది ఫ్యాన్ గుర్తుకి మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి 2019 కంటే కూడా భారీ మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని గెలిపించమని చెప్పని, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకి వేయించమని చెప్పని మీ అందరికీ వేడుకుంటూ జై హింద్, జై జగన్. ఆఖరిగా ఈ యొక్క సభను ఉద్దేశించి గౌతమ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు మీద నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఎన్నికల సమరంలో మనందరి యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటమే. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నింటినీ సర్దుకోవటం వలన మనం కలలు కన్నటువంటి